ఫ్రెండ్స్, ఈ పట్టు చీర కట్ చేసి అంటే పట్టు చీరకి బ్లౌజ్ వచ్చింది, పీస్ కట్ చేశాను. ఇదిగోండి, హ్యాంగ్లర్కి తగిలిచ్చుద్ది కదా, తీసాను వీడియో తీద్దామని. బ్లౌజ్ కూడా కటింగ్ అయింది చూడండి. వెనక పార్ట్లు అయిపోయినాయి, బ్యాక్ పార్ట్లు చూసారు కదా, బ్యాక్ పార్ట్ అయింది. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేశాను. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ పూర్తిగా ఇంకొక వీడియో 2 కలిపి పెడతాను. చూసారు కదా. ఇదిగోండి, హ్యాండ్స్ ఇట్లా 3/4 పెట్టమన్నారు కస్టమరు. 3/4 పెట్టాను. ఇదిగోండి, లైనింగ్ పీసులు కట్ చేశాను కదా, ఒరిజినల్ ముక్కలు అన్నట్టు ఇవి. బ్లౌజు పైపింగు, ఇదిగోండి షేప్ పట్టీలు కటింగ్ చేశాను. ఇవి కూడా సెల్ఫ్ పైపింగ్ ఏమన్నారు కస్టమర్లు. పట్టు క్లాత్లు కట్ చేశాను, వేరే పట్టు క్లాత్. ఇదిగోండి ఈ పట్టు క్లాత్ సేమ్ కలరు సెల్ఫ్ ఏమన్నారు, సెల్ఫ్ కటింగ్ చేశాను. స్టిచ్చింగ్ అయిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. కుట్టిన తర్వాత మళ్ళీ ఫుల్గా బ్లౌజు అన్నీ పెడతాను, అంటే బ్లౌజు చీర జాకెట్తో పాటు పూర్తిగా మీకు వీడియో పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదే బ్లౌజ్కి నేను పీసులు కూడా చూపించాను కదా, కటింగ్ అయిన తర్వాత కస్టమర్ ఇచ్చారు మనకి వెంకటగిరి పట్టు అని చెప్పాను కదండి. ఆ బ్లౌజు కటింగ్ పీసులు చూపించాను కదా మీకు. ఇప్పుడు స్టిచ్చింగ్ అయిన తర్వాత బ్లౌజ్ చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ చేశాను చూసారా. 3/4 హ్యాండ్స్ పెట్టాను. ఫోన్లో ఇట్లా పెడితేనే పడుతుంది అనుకుంటా, అంటే వీడియో తీయటానికి అవుతుంది. చూసారా ఫ్రెండ్స్.